హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం వీడియోలో డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కోహెన్స్ లైఫ్ సైన్స్ అని చెప్పి కంపెనీ ఉంది. కోహెన్స్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఫస్ట్ కంపెనీ. సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. థర్డ్ కంపెనీ వచ్చేసి డెక్కన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది. డెక్కన్ కెమికల్స్. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి హెక్ట్రో ల్యాబొరేటరీస్. ఈ 4 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఈ కోహెన్స్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోదాడ దగ్గర లొకేటెడే ఉంది. అలాగే సెకండ్ కంపెనీ ఎంఎస్ఎన్ వచ్చేసి యాదగిరి, భువనగిరి డిస్ట్రిక్ట్‌లో మనకి లొకేటెడే ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి వైజాగ్‌లో లొకేటెడే ఉంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో లొకేటెడ్ అయితే ఉంది. ఓకే. వీటన్నింటి గురించి మనం వీడియోలో అన్నీ డీటెయిల్‌గా చూద్దాము. ఇంటర్వ్యూ డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ కోహెన్స్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి బీఎస్సీ అలాగే బీఫార్మసీ, ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం 9th అక్టోబర్ రోజైతే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయిన వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పి మనం చూసుకుంటే 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అనురాగ్ ఫార్మసీ, కోదాడ, అనంతగిరి అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కోదాడకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు సాలరీ వచ్చేసి డిఫరెంట్ క్వాలిఫికేషన్‌ని బట్టి డిఫరెంట్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఆన్ అన్ యావరేజ్ 23,500 వరకు సాలరీ అయితే పే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ. కాకపోతే మనం ఇక్కడ రిమైనింగ్ సాలరీ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దాని గురించి కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 9th అక్టోబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అనురాగ్ ఫార్మసీ అని చెప్పి కోదాడలో ఉంటుంది. ఆ లొకేషన్‌లో వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కోదాడ, అనంతగిరి, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది కదా! ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏదైతే లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా దాంతో పాటు మీ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఎవరైతే బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ ఇంకా ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్‌కి కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, ఎవరైతే ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి 9th అక్టోబర్ రోజు ఈ కోహెన్స్ లైఫ్ సైన్స్ అనే కంపెనీలో ఇంటర్వ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎళ్లి అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్‌కి. క్వాలిఫికేషన్‌ని బట్టి ఇక్కడ చూడండి 18,500 అలాగే 21,500, 23,500 అని చెప్పి డిఫరెంట్ సాలరీలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ బట్టి సాలరీ అయితే ఫిక్స్ చేస్తారు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడడం కంటే ముందు ఇక్కడ చూడండి, ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ కాంటాక్ట్ నంబర్‌కి కూడా కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. 9154672391 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. సాయిరామ్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో వచ్చేసి 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ఇంకా వేర్ హౌస్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. 0-3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. బీఎస్సీ, బీకామ్ ఇంకా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు.
ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చేసి బీబీ నగర్ అనే లొకేషన్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. యాదగిరి భువనగిరి లొకేషన్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ఆ లొకేషన్‌లో బీబీ నగర్ అనే ఏరియాకి నియర్ బై అయితే ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 11th అక్టోబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే వేరోస్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ గాని, బీకామ్ గాని ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి తీసుకోవట్లేదు. వేర్‌హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేర్‌హౌస్ ఇంకా ప్రొడక్షన్ 2 డిపార్ట్మెంట్‌కి కూడా 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళండి. లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, బీబీ నగర్, యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం లేదు. దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9154371187 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్‌లో అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సేఫ్టీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ప్లాంట్ అండ్ సేఫ్ ఇక్కడ చూడండి, ప్లాంట్ అండ్ ప్రాసెస్ సేఫ్టీ అని చెప్పి పీపీఎస్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే బీటెక్ కెమికల్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ, ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కెమికల్ కంపెనీ అంటే ఫార్మా కంపెనీలో కానీ లేదా కెమికల్ కంపెనీ లేదా ఆయిల్ అండ్ గ్యాస్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసిన క్యాండిడేట్స్‌కి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి మీకు జస్ట్ ఏదైతే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన అకాడమిక్ ఇయర్‌లో ఏవైతే చదువుకున్నారో బేసిక్ కెమిస్ట్రీ దాని వచ్చి ఇంటర్వ్యూలో అయితే క్వెషన్స్ అడగడం జరుగుతుంది. దాన్ని మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయారంటే సరిపోతుంది. ఓకే. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. లొకేషన్ వచ్చేసి కేశవరం, పాయకరావుపేట, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ డెక్కన్ ఫైన్ కెమికల్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కంపెనీకి హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8886679497 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈసారి ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. మెయిల్ ఐడీ వచ్చేసి ketishkumar.hr@deccanchemicals.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఓకే. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్‌లో వచ్చేసి 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, బీఫార్మ్, బీటెక్, ఎంఎస్సీ, ఎంఫార్మ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇంకా ఫ్రెషర్స్ అందరినీ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ప్యాకింగ్‌లో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. మైక్రోబయాలజీ క్యూసీలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే జనరల్ క్యూసీలో కూడా ఎక్స్పీరియన్స్, అలాగే క్యూఏలో కూడా ఎక్స్పీరియన్స్, ఇంజినీరింగ్‌లో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్‌లో మాత్రమే 0-3 ఇయర్స్ వరకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనికొచ్చేసి ఎవరైతే బీటెక్‌లో
బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఐటీ డిపార్ట్మెంట్‌కి. సో, చూసుకోండి ఐటీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి వాళ్ళకి బీటెక్ అయితే క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ గురించి ఉంటాయి కాబట్టి మీకు ఆ సర్టెన్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మనం ఇక్కడ చూడండి 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకి. లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్ లిమిటెడ్ యూనిట్ 6 పోలేపల్లి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, 3 మంత్స్ 3 మంత్స్ పే స్లిప్స్, అలాగే ఇంక్రిమెంట్ లెటర్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకెళ్ళండి. దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే 8121098822 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి srilekha.me@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.